ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా వ్యాపారులు, దీంట్లో ఉందెవరు? మోషాగారులు ఇద్దరిది ఏ ప్రాంతం? గుజరాత్. మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద పడ్డి వేసుకుంటుంది ఎవరు? ఆదాని గారు వేసేసింది ఎవరు ఈ మధ్యకాలంలో? జీవి కృష్ణారెడ్డి గారు. జీవి కృష్ణారెడ్డి మీకు నాకు బంధువా? మన జిల్లానా? కాదు కదా, నా తెలుగు బిడ్డ. ఎవరైతే ఇది నా తెలుగు బిడ్డ అండి. అడ్డంగా ఇచ్చారా? కోవిడ్ టైంలో మీరు నేను గురువారెడ్డి గారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఇలా స్పైక్స్ వచ్చి ఇలా వచ్చి నేను చూస్తాను, నోరు ఎల్లబెట్టి అందరూ చూస్తూ ఉంటే టీవీలో తలుపులోంచి ఎట్లుంచి వచ్చేస్తాను వేసేసుకున్నానంటే, ఆ టైంలో నా తెలుగు బిడ్డని పిలిపించి ఫ్లైట్లో పిలిపించి కోవిడ్కి వెళ్తావా లేత కానీ ఈడీ వాళ్ళు పిలిపించి మాట్లాడి మొత్తం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాంతోపాటు దాన్ని నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం తీసుకెళ్లి కాజేసింది ఆదాని గారు. గుమా వ్యాపారులు కదా వీళ్ళకి బంధువులు కాదా? గుమా వ్యాపారులు అంటే గుజరాత్ మార్వాడి వ్యాపారులు మీరు అనుకుంటారు, గుట్టుగా మ్యాచ్ చేసే వ్యాపారులు నా అభిప్రాయం. పేర్లు భలే పెడతారు మీరు, మీ దగ్గర నుంచి. ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదండి, మోషాగారులు అంటే మీకు వాళ్ళ మోషాగారులే కదా. మోషాగారులు అంటారు. నేను రెస్పెక్ట్ చేస్తా. మోదీజీ అంటారు, షాజీ ఇద్దరిని కలిపితే మోషాజీలు అవుతారు. ఆ మోషాలు నేను ఇంకోటి చెప్తున్నాను. మల్లికార్జున గారు, గంది మల్లికార్జున గారు ఎవరండి? బిడ్డ రాజేమే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆయన పవర్ పాయింట్లు లింక్ కాకుండా కాజేసింది ఎవరు? కాజేశారు బతిమార బారి ఎవరు? ఆదాని గారు. మసూన్రా గారు ఎట్లన్న పవర్ పాయింట్లు ఆదాని గారు. తర్వాత నవయుగ పోర్ట్ కమ్స్ సెజ్ దాన్ని కాజేసింది ఎవరండి? ఆదాని గారు. కృష్ణపట్నం పోర్ట్ డివిఎస్ రాజు గారు, సచిన్ కంపెనీ రామనంద గారు తోడు అనుకుంటాను. ఆయన ప్రాజెక్ట్ని ఇవ్వనంటే బెదిరించారా, బామేలారా, మీదకెళ్ళారా, ఇంకోటి తీసుకొచ్చారా? ఆయన ప్రాజెక్ట్ తీసుకుని వాళ్ళు మొత్తం 100% తీసుకుని గుత్తాధిపత్యం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పీక మీద కత్తి పెట్టినట్టు పెట్టి వాళ్ళు ఖండించవచ్చు. పెట్టారా లేదా? వాళ్ళకున్న 10 పాయింట్ ఒకటి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. గంగవరం పోర్టును ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులు ఉద్దరినప్పుడు మేలినప్పుడు పోరాటం ఇచ్చిన హామీ ఏంటంటే, ఇది మేము తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం టెంపరీ ఇస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు 3 దశాబ్దాల తర్వాత మొత్తం ఈ ఆస్తిని 1,000 కోట్ల రూపాయలు 30,000 20,000 కోట్ల రూపాయలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది, బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టు అని చెప్పిన కాన్సెప్ట్లో 10.1% ఎంతో 1.3% ఎంతో దాన్ని కూడా అమ్మించేసి ఇవాళ ఆదాని గారు లాక్కెళ్ళిపోతే వాళ్ళెవరు? మల్లికార్జున గారు అన్నాకోసం తెలుగు పెట్టడం అడ్డంగా వేసేసుకుంటూ వెళ్తుంటే చేతకాని స్పందించలేదు దిక్కుమాలిన రాజకీయ నాయకులు వీళ్ళు మనకు దొరకడం దౌర్భాగ్యం కదా. అలాంటిది ఆయన వచ్చి 83 సంవత్సరాలు జీవి కృష్ణారెడ్డి గారు, వాళ్ళ అమ్మాయి గారు, వాళ్ళ అల్లుడు గారు, ఆయన నిలరేండి వచ్చి అల్లుడు గారు గద్వాల రాజస్వామి భూపాల్ గారు అని చనిపోయారు అనుకోండి చెప్తున్నాను. వాళ్ళందరూ మాకు నువ్వు ఉండాలి నాన్న అనుకుని ఆయన ఉంచుకుంటే ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించి అబ్బాయి నన్నేం బెదిరించలేదు, నా ఆనందంతో అద్భుతంతో ఉత్సాహంతో ఇచ్చేసాను ఆ ప్రాజెక్ట్ అని ఆయనతో ప్రకటన చేశారంటే ఎంత ఒత్తిడి పెట్టారండి ఆయన. 83 సంవత్సరాలు 84 సంవత్సరాలు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినా రేపు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎట్టి బస్సులు జరిగాయి. భయపడే వాళ్ళు ఉంటే వాళ్ళకే ఉందండి చిత్తరపత్యం చేసుకుని. అందుకే నేను అంటున్నాను, తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నితిన్ జయరామ్ గడ్కరీ గారు వాళ్ళ ఆర్ఎస్ఎస్ దగ్గరే ఉండొచ్చు అన్నమాట. రెంటల్ డిఫరెంట్. రాజకీయ ఎవరు వచ్చినా ఇంతటి దారుణమైన వివక్ష తెలుగు జాతి మీద కక్షగా దింపు ఉండదు. ఏం తెలుగు జాతి అండి నా తెలుగు జాతి? కోటి లింగాల అమరావతి దాన్ని కట్ట నుంచి కట్గాని చేయబోలి ఆ రోజు వెళ్ళి ఈ గుజరాత్ని దేయించి వచ్చిన దమ్మున తెలుగు జాతి కూడా వాళ్ళ ముందు తలకాయ ఉంచుకునే దౌర్భాగ్య తీసుకొచ్చింది. ఏం చేయమంటారు? నన్ను మాట్లాడితే మీ మీడియాలో వేయరు, సారీ మీరు మీడియాలో వేయచ్చు. ఏం మా హక్కులు చెప్పుకునే అర్హత లేదా మాకు? తలకాయ ఉంచుకుని ఇక్కడ చేరి ఆళ్ళ మూతులు నా జీవితాంతం అంతా చంద్రబాబు నాయుడు గారు తిడతాం, లేదా జగన్మోహన్ గారు తిడతాం, రేవంత్ రెడ్డి గారిని తిడతాం, కేసీఆర్ గారిని తిడతాం, లేదా కళ్యాణ్ బాబు గారి పెళ్లి గురించి మాట. ఇదేనా దౌర్భాగ్యం అండి? ఇది అవసరమా? తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఎందుకు పోరాడలేకపోతున్నాయి? మరి పోరాడాలి. నేను పాట వేస్తా, పంపించండి. నేను పాట ఇస్తాను, నేను పంపిస్తాను. మీరు నాది వేయించండి. నా ఉద్యమ గీతం, నేను రాసిన గీతం వేయండి. తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి కలవాలి. ఇవాళ వాళ్ళ పదగట్టల కింద నలిగిపోయే జాతి తిరిగి లేదు. అందుకు నేను సమైక్య రాష్ట్రం ఉండాలి అని చెప్పి మీరు ఆ రోజు కోరుకున్నది కూడా సమైక్య రాష్ట్రం అని కాదండి. సమైక్య రాష్ట్రంలో 9 కోట్ల మంది ఉన్నారు, మొత్తం 13 కోట్ల మంది. చెన్నపట్నం దామెల వెంకటాద్రి నాయుడు గారి నాన్నగారు దామెల చెన్నప్ప నాయుడు గారి పేరు మీద ఆ పట్టణం వెలిసింది. తర్వాత మెద్రాస్ పట్టణం అయిపోయింది, మళ్ళీ చెన్నై అయిపోయింది. అలాగే కెంపగౌడ గారు, యాక్చువల్ కెంపరాయలు గారు బెంగళూరు, గంగా గౌరీ శలాపం యక్షగానాలు రాసిన తెలుగు ఆయన గౌడ గారు అయిపోయి ఉండొచ్చు.